పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా నేను మా స్టాఫ్ ఇంట్లో పనిచేసే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కువ మాటలు దేవుని చూపించడానికి ట్రై చేస్తూ దేవుని విషయాలు వాళ్ళకి చెప్తూ బొత్తిగా తెలియని వారికైతే కథలుగా చెప్తూ వాటిని వివరిస్తూ ఉండేదాన్ని. చాలా ఏళ్ళుగా ఇది జరుగుతూనే ఉంది. చాలా ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్తా ఉంటాను. అలాగా 1 year మా ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఒక ఆవిడ పనిచేశారు. తను మన విశ్వాసం కాదన్నమాట. అయితే తనకి రకరకాలుగా దేవుడి గురించి చెప్తూ ప్రార్థన చేస్తూ ఆమెకి నేను సండే వచ్చినప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చెప్పేదాన్ని. 1-2 సార్లు నాతో పాటు చర్చ్కి కూడా తీసుకొచ్చాను. స్లోగా తను దేవుని విశ్వాసం పెంపొందించుకుంటా ఉంది. అయితే ఒక్కొక్కసారి నేను ఆగిపోయినా తను మాత్రం పిలిచి నన్ను అమ్మగారు ఇవాళ వాక్యం చెప్పండి అని అడగటం, అలాగా నాకు ఇంకా ఆసక్తిగా ఉండి చెప్తా ఉండేదాన్ని. కొంతకాలం అయిన తర్వాత అయితే నాకు విషయం తెలిసింది ఏంటంటే తన హస్బెండ్ తనను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి అంటే ఏమో నాకు తెలియదు అన్నారు. అంటే అయ్యో అని చాలా బాధపడి నేను ఎక్కువ వాళ్ళ గురించి అంటే ఇతరుల గురించి ఎక్కువ ప్రార్థన చేశాను. ఆ భారం నాదే అయినట్టు, నాకే ఏదో జరిగినట్టు నేను చాలా బాధపడి తన గురించి బాగా ప్రార్థన చేసేదాన్ని, వాళ్ళ హస్బెండ్ తిరిగి రావాలని. అయితే తను అనేది ఆయన ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదండి, మాకు కూడా చెప్పలేదు ఎందుకు వెళ్ళిపోయారో, కాబట్టి ఆయన రారండి అంటా ఉండేది. సరే ఈ విధంగా ఆవిడ మాట్లాడుతూ ఉండేది. కొంతకాలం 3-4 నెలలు అయిన తర్వాత ఆవిడకి దేవుని యందు బాగా ఆసక్తి కలిగి నాతో ఏమందంటే నేను బొట్టు మాత్రం తీసేయలేనండి, బొట్టు గాజులు అని నా వంక చూసి నా భర్త ఇప్పుడు బతుకున్నారో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేను ఈ బొట్టుని గాజులు మాత్రం తీసేయలేను, దేవుణ్ణి మాత్రం నమ్ముతాను, చర్చికి రాణిస్తారా అని అడిగింది. నేనేమన్నానంటే దీనికి ఈ వేష భాషలకి దేవునికి ఏం సంబంధం లేదు. మన హృదయము అంటే మన అలంకారం ఏదైనా సరే మితిమీరకుండా ఉండి మనము ఎంతో పవిత్రతతో సాత్వికతంతో దేవుని యొక్క విధానాలు అనుసరించడం చాలా ముఖ్యమైనది అని ఆమెకి చెప్తూ ఉన్నాను. అంటే దానికి తగినటువంటి వాక్యాలు చెప్పితే అర్థం చేసుకునే సిచ్యుయేషన్ కూడా ఆమెకి లేదు. సరే అన్నారు. ఆమె తర్వాత ఆమె మా దగ్గర పని మానేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. చాలా కాలం అయినంత చాలా ఏళ్ళు కాలం కూడా కాదు, ఆమె నేను కలుసుకోవడానికి వచ్చినప్పుడు మాట్లాడుతూ సడన్గా నేను ఆమె గమనించలేదు. ఆమె ఏమందంటే ఒక మంచి వార్త అండి, మా వారు తిరిగి వచ్చారండి. నేనైతే ఎంత ఆశ్చర్యపోయి సంతోషపడిపోయి, చూసారా దేవునికి మీరు మిమ్మల్ని సమర్పించుకున్నారు, ఎంత మంచి జరిగిందంటే అవునండి నిజంగానే నేను బాప్తిస్మం కూడా తీసుకున్నాను అన్నారు. అన్న తర్వాత అప్పుడు నేను చూస్తే తను బొట్టు లేదు. నేను మీరు బొట్టు పెట్టుకోవడం మానేశారా అన్నాను ఆశ్చర్యంగా. అంటే తను ఏమన్నారంటే కాదండి, ఇదివరకు దేవుడి మీద నాకు కలిగినటువంటి ఆ ఇష్టం ఆసక్తి నాకున్న వేదనలను బట్టి కలిగింది, కానీ నా వేదనలని దేవుడు తుడిచేసిన తర్వాత ఇంకా దీని మీద నాకు ఏమాత్రం ఆసక్తి లేదు, నేను అనుకుని మానేశానంటే అప్పుడు నేను అన్నాను ఇప్పుడు మీరు నిజంగా దేవుని తెలుసుకుని ఆయన కేవలము ఈ లోకంలో మీకు కలిగిన కష్టాన్ని తుడిచేశాడని మాత్రమే కాకుండా ఆయన దేవుడని మీరు తెలుసుకుని ఆయన వెంబడిస్తున్నారు, కాబట్టి నిజంగా మీరు ఆయన వెంబడించి శిష్యురాలు అయిపోయారండి అన్నాను. అంటే ఆమె నవ్వింది. తర్వాత ఇప్పటికీ కూడా నాకు ఆమె టచ్లోనే ఉన్నారు. అయితే ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చగలగటమే కాదు, కానీ ఆమె దేన్నైతే ఇంపార్టెంట్గా భావించిందో దానిని తన భర్త ఉన్నప్పుడే దానిని తొలగించడం కాకుండా తన ఇంటి వారందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు, తన బిడ్డలు వివాహం చేసుకున్నారు, వాళ్ళని కూడా విశ్వాసులనే వివాహం చేసుకునేటట్లు ఆమె సహాయం చేసింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్దదైపోయి ఉంటుంది ఆమె, కానీ అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే శిష్యులకి ఉండాల్సినటువంటి గుణాలు. అంటే ఆమెతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె దేవునిగా ఎరిగినందువల్ల దేవునికి నిజంగా శిష్యురాలు అయిందని చెప్పాను, కానీ నిజంగా శిష్యురాళ్ళకి కానీ శిష్యుడికి కానీ దేవుని అనుసరించే వారికి ఏ విధమైనటువంటి గుణగణాలు ఉండాలి అనేది స్పష్టంగా బైబిల్లో ఉంది. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే అలసిన వారిని మాటల చేత ఊరడించగలిగే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు దేవుడు నాకు దయచేసెను అని ఉంటుంది అక్కడ. అంటే అలసిన వాళ్ళని మాటల చేత ఏ విధంగా ఊరడించచ్చో, అంటే పై మాటలు కాకుండా దేవుని మాటలు, దేవుడు కలిగించే నిశ్చయత, అదంతా చెప్పే జ్ఞానము దేవుడు నాకు ఇచ్చి
శిష్యునికి తగిన నోరు నాకు దయచేసి అని ఉంటుంది. అంటే శిష్యుడైన వాడు ఎలా మాట్లాడాలో అటువంటి నోరుని నాకు దయచేసి అటువంటి జ్ఞానాన్ని నాకు దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు శిష్యులు వినున్నట్లుగా నేను కూడా ప్రతిరోజు వినున్నట్లు ఉదయమునే ఆయన నాకు వినుబుద్ధి పుట్టించాను అని ఉంటుంది. అక్కడ శిష్యులు ఏ విధంగా అయితే దేవుని మాటలు వింటున్నారో అదే విధంగా నేను కూడా వినగలిగేటట్లు నాకు వినుబుద్ధిని పుట్టించాడు. అంటే ఇక్కడ 2 గుణాలు ఉన్నాయి. శిష్యులనే వారు దేవుడు చెప్పే మాటలు వారు వినగలగాలి, అదే మాటల్ని ఇతరుల్ని ఊరడించడానికి జ్ఞానముతో మాట్లాడే నోరు వాళ్ళకు ఉండాలి. ఒకటి వినే బుద్ధి దేవుడి దగ్గర నుంచి, ఒకటి చెప్పే బుద్ధి మిగతా వారికి. నాకు ఎంత అద్భుతంగా అనిపించిందో, చాలాసార్లు మనం బైబిల్ చదువుతూ ఉంటాం కానీ దానిని ధ్యానించినప్పుడు అది మన జీవితానికి అప్లై చేసుకుని మనము కూడా దానిని పాటిస్తున్నాము, ఊరికి అక్షరార్థంగా కాదు కానీ ఆచరణ యోగ్యంగా మనం దాన్ని తీసుకుంటున్నాము అని తెలిసినప్పుడు నిజంగా మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం, చాలా సంతోషపడతా ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు స్వయంగా శిష్యులతో చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన తన శిష్యులకి మాత్రమే చెప్పిన మాటల్ని మనం కొన్నిటిని ధ్యానం చేసుకుంటే శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి అని మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమని చెప్తారంటే, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్న ఎడల మీరు నా శిష్యులని అందరూ గుర్తిస్తారని అని ఉంటుంది. అంటే మీరు నా శిష్యులు అని లోకం తెలుసుకోవాలి అంటే మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అంటే దేవుని శిష్యులమి అని మనల్ని మనం కనపరుచుకోగలిగినట్లయితే దానికి ఉన్న క్వాలిటీ ఏంటి అంటే ప్రేమ. మనం అందరి పట్ల దేవుడు ఏ విధమైన ప్రేమని, సాత్వికాన్ని చూపిస్తారో అటువంటి ప్రేమనే మనము ఒకరి పట్ల ఒకరం కలిగి ఉండాలి. అట్లాంటి ప్రేమ కలిగి ఉంటే మనం దేవుని యొక్క శిష్యులం. అంతేకాకుండా శిష్యులతో మాట్లాడుతూ ఒకసారి విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా అని ఆయన కోప్పడతారు. అంటే మిగతా వారి సంగతి అటుంచి తనని ప్రచురం చేయాల్సింది ఆ 12 మంది శిష్యులే. వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని దేవునికి శిష్యులుగా చేయాల్సి ఉంది. కాబట్టి ముందు వారికి దేవుడు తగినంత తర్ఫీదుని అనుగ్రహిస్తున్నాడు. అందుకనే విశ్వాసం లేకపోతే ఎట్లాగా అని ఆయన తిడతా ఉంటారు. అయితే ఆ విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, ఆవగింజంత విశ్వాసం మీకు ఉంటే చాలు, మీ కొండని ఇక్కడి నుంచి పోయి సముద్రంలో పడమంటే అది పడేటట్లుగా మీ విశ్వాసము ఉండాలంటే అంత మాత్రపు విశ్వాసం కూడా మీకు లేదా అని ఆయన ప్రశ్నించినట్టు ఉంటుంది. శిష్యులకు ఉండాల్సిన మొదటి గుణం ప్రేమ, రెండవది విశ్వాసం. మనము పూర్తిగా విశ్వాసంలో ఉండి దేవుని శిష్యులం అయితేనే మిగతా వారిని కూడా మనము శిష్యులుగా చేయలేము. అంతేకాకుండా విధేయత. మనము చూసుకున్న ప్రేమ, ఆ తర్వాత ఇప్పుడు మనం విధేయత చూస్తున్నాము. విశ్వాసము తర్వాత విధేయత. ఈ విధేయతకు వస్తే శిష్యులందరూ కూడా దేవుని వెంబడించిన వారే. కానీ నాకు మత్తయ్య గారు చాలా నచ్చుతారు. ఆయనని సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించారు ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు. వెంటనే ఆయన అక్కడ ఉన్నవన్నీ వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారు. అంటే తక్షణము అనుసరించడం అనేది వెంటనే చూపించిన విధేయతే నిజమైన విధేయత. అటువంటి మనం అంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించకుండా ఏ పనినైనా అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞగా భావించి మనం చేసినట్లయితే దేవుడు చాలా సంతోషపడతాడు. అది శిష్యునిగా ఉండాల్సినటువంటి 3వ లక్షణం. అదేవిధంగా దేవునిని మహింపరిస్తే మీరు బహుగా ఫలిస్తారు అని చెప్తా ఉంటాడు. యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమంటారంటే, మీరు బహుగా ఫలించటం వలన దేవుడు మహింపరచబడతాడు. అంటే శిష్యులతో ఏం చెప్తున్నారంటే, మీరు ముందు బాగా ఫలించండి, అప్పుడు మిమ్మల్ని చూసి దేవుని వల్లనే వీరు ఈ విధంగా ఫలింపు చూపించగలుగుతున్నారని, మీ వలన దేవుడు మహింపరచబడతాడు అని చెప్తారు. కాబట్టి ఫలింపు అనేది ముఖ్యం. ఆ ఫలింపు అంటే ధనధాన్యాలలో, భోగభాగ్యాలలో, వస్త్రములో, ఆహారములో దీనిలో కొదువు లేకుండా ఉండటం కాదు. ఫలించడము అంటే ఆత్మలో ఫలింపు. దేవునికి ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మనలో పూర్తిగా నిండి ఉంటే అదే నిజమైన ఆత్మ ఫలింపు. కాబట్టి దేవుడు ఆత్మ ఫలింపుని కోరుకుంటా ఉన్నారు. అటువంటి ఫలింపు బహుగా ఉంటే దేవుడు చాలా మహింపరచబడతాడు అని వారికి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఆ వినయము, విధేయత వీటన్నిటితో పాటు సేవకు ఉండాల్సినటువంటి ముఖ్య గుణాలు కూడా ఎన్నోసార్లు చెప్తా ఉంటారు. ఆయన లూకాసు వార్తలో 14వ అధ్యాయంలో 26వ వచనంలో అంటారు, ఎవరైనా నన్ను చేరుకుంటే వారు తల్లి తండ్రిని కానీ, అన్నదమ్ముల్ని కానీ, భార్యా పిల్లల్ని కానీ, ఆస్తిని కానీ, అక్క చెల్లెల్ని కానీ అన్నిటిని విడిచిపెడతాను, ప్రాణముతో సహా ద్వేషింపకుంటే నన్ను వెంబడింపలేరు అని చెప్తారు. అంటే నన్ను అనుసరించే వాళ్ళు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రతి దానిని విడిచిపెట్టి వాళ్ళని ద్వేషించాలి. అంటే అక్షరార్థంగా ద్వేషించాలని కాదు. ఈ దేవుడే మనల్ని తల్లిదండ్రులను సన్మానించమని చెప్పారు, భార్యని ప్రేమించమని చెప్పారు, ఎన్నో చెప్పారు దేవుడు.
కానీ ఇక్కడ మాత్రం ద్వేషించటం అంటే అర్థం అందరికంటే ఎక్కువ దేవుని మాత్రమే ప్రేమించటము. ఆయన ప్రేమించటం ఎంతో ముఖ్యమైన గుణము. ఆయన ప్రేమించి మనల్ని మనం ఆయన పని కోసం అప్పగించుకుంటే ఆయన అంటారు కదా, అన్నిటినీ వదిలిపెట్టి నా సిలువని మీరు ఎత్తుకోవాలి అంటారంటే ఏదైనా సరే ఆయన ఒక పనిని మనకి అసైన్ చేసినప్పుడు దానిని మనము నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా మనము మిగతావి ఏమి అడ్డవచ్చినా సరే మనం లక్ష్య పెట్టకూడదు. అందరికంటే ముందు అంటే నాకంటే వారు ఎక్కువ అని దేవుడు అనుకోకుండా ప్రతి దానిని మనము దేవుడు తర్వాతే అనుకుంటేనే మీరు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించగలరు అంటారు. అంటే అది సేవలోని ముఖ్య గుణం. ఈ రీతిగా దేవుడు శిష్యులకు ఉండాల్సిన అన్ని గుణాలు చెప్తా ఉన్నారు. ప్రేమ, విశ్వాసం ఇవన్నీ కాకుండా ఆయన ఇంకొక మంచి మాట అంటారు. పరలోక రాజ్యములో చేరాలనుకునేటటువంటి శాస్త్రి ఏ విధముగా ఉండాలంటే ఇంటి యజమానుడు తన ఇంటిలోంచి మంచి పదార్థాలని అన్ని పాత పదార్థాలు కొత్త వాటిని పాత వాటిని అన్నిటిని కూడా తీసుకురాగలగాలి. ఈ పరలోక రాజ్యంలో చేరే శాస్త్రి పాత వాటిని కొత్త వాటిని కూడా ఎలా తీసుకొస్తారో ఇంటి యజమాని కూడా అలాగే ఉండాలని చెప్తారు. అంటే అక్కడ ఏమని ఉంటుందంటే పాతవి కొత్తవి అంటే అక్కడ ధర్మశాస్త్రానికి సంబంధించిన విశ్వాసము, ఆ తర్వాత యేసుక్రీస్తుకి సంబంధించిన ప్రత్యక్షత. మనకొక విశ్వాసం ఉంది, అక్కడ యూదులకి ఒక విశ్వాసం ఉంది, యెహోవా దేవుడే తమ తండ్రి అని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షత జరిగింది కాబట్టి పరలోక రాజ్యములో శిష్యుడు అనదగిన వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళకి కలిగినటువంటి ఆ విశ్వాసము, ఆ యొక్క జ్ఞానము అదంతా కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షతకి ఆపాదించుకుంటూ ఇతరులకి చెప్పగలిగేలాగా శిష్యుడై ఉండాలి. ఇందాక మనం మొట్టమొదటి చెప్పుకున్నట్లు వినుబుద్ధి పుట్టించేటట్లుగా మనము దేవుని వాక్యం వింటే మనకి శిష్యునికి తగిన నోరు మనకి దేవుడు దయచేస్తాడు. శిష్యులు మాట్లాడినట్లు మనం కూడా మాట్లాడగలగటం అంటేనే మనము పాత విషయాల్ని, కొత్త విషయాల్ని, సద్విషయాల్ని కూడా బయటికి తీసుకురాగలిగే ఒక ఇంటి యజమాని లాగా పరలోక రాజ్యములో శిష్యులు ఉంటారు అని దేవుడు చెప్తా ఉంటారు. కాబట్టి ఇన్ని మంచి లక్షణాలు దేవుడు శిష్యులుగా ఉండదగిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నారు. వీటన్నిటినీ పాటించటం కష్టమైన విషయం ఏమి కాదు. ఎందుకంటే దేవుడు మనకి సర్వ సమృద్ధిని అన్నిటినీ ఈ లోకంలో అనుగ్రహించాడు. వాటన్నిటితో దేవుని మహింపరచడం, ప్రతి విషయములో మన ప్రాణాత్మ దేహాలతో, మన ఆలోచన, తలంపులు, మన నడవడిక, మన ప్రవర్తన అన్నిటితో దేవుని మహింపరచడమే దేవునికి తగిన కుమారులుగా, కుమార్తెలుగా మనము యోగ్యులం అనిపించుకుంటాము. ఆ రీతిగా మనము కూడా శిష్యులుగా ఉండి అనేక మందిని శిష్యులుగా మార్చగలిగినట్లు దేవుడు మనకు ఆ దీవెనని అనుగ్రహించగలిగినట్లు చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ, నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, శిష్యులకు ఉండాల్సిన గుణాలని ఎంతో స్పష్టంగా చెప్పావు. వాటన్నిటిలో ప్రభువా నువ్వు మాట్లాడినప్పుడు, ఉదయాన్నే మాకు వినుబుద్ధి పుట్టించినప్పుడు, ఆ ఉదయం మేము నీ దగ్గర నుంచి పొందిన శక్తిని అనేక మందికి నీ మాటల చేత ఊరడించే జ్ఞానాన్ని కూడా మాకు కలిగిస్తావు. అదే శిష్యులకి తగిన నోరు అని చెప్పావు ప్రభా. ప్రేమను, విశ్వాసాన్ని, వినయాన్ని, విధేయతని, సేవని, ఆ ఫలింపుని అన్నిటిని కూడా నిన్ను అనుసరించే వారి లక్షణాలని చెప్పారా. ఆ లక్షణాలన్నీ మేము కలిగి ఉండగలుగులాగున నన్ను, మమ్మల్ని అందరినీ చేతికి అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's always near, with open arms, He's always here.